ఆ పార్టీలో లెక్కకు మిక్కిలిగా సీనియర్లున్నారు. వారికి పరిపాలన అనుభవం తక్కువేం కాదు. అందులోనూ ఆ జిల్లా నేతలది అటు పార్టీలో కీలక పదవులు, ఇటు మంత్రి పదవులు నిర్వహించిన ఘన చరిత్ర కూడా ఉంది. ఆ లీడర్ల పోకడలు చూస్తుంటే వర్గపోరు మాత్రం కొంప ముంచే సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో హస్తం పార్టీకి ఒక మాదిరి విజయాన్ని అందించిన నల్గొండ జిల్లా కాంగ్రెస్లో లోకులకులు మరోసారి బయటపడ్డాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రావాలని కలలు కంటోంది కాంగ్రెస్. అందుకోసం పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోనే ఉంటున్నారు ఆ పార్టీ నేతలు. సాధారణ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అవకాశాలపై సర్వే చేయించి పవర్ తమదేనని ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో 70 నుంచి 80 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రానున్నట్టు చెప్పారు. 2.5 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు చేరిందంటే ఇంకో 2 ఏళ్లలో మరి కాంగ్రెస్ పార్టీ ఎంత మెరుగుపడుతుందో ఒకసారి చేయాలి. వాళ్ళది మాట్లాడే తప్పది అంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక అంటారు. అధికారంలోకి రావటం పార్టీ నేతలందరికీ కిక్కెక్కించే వార్తే. అయితే అందులో ఆయన చెప్పిన నల్లగొండ జిల్లా ఫలితాలు వర్గపోరుకు ఆజ్యం పోశాయి. నల్గొండ జిల్లా వరకు కాంగ్రెస్ పార్టీ 2019 ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేయబోతుందని చెప్పి సరే మేము చేసిన సర్వే కానీ మేము చేసిన అంచనా కానీ తప్పనిసరిగా 2019లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం, టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోవడం ఖాయమని చెప్పి మనం నల్లగొండ జిల్లాపై పట్టున్న నేత సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ సర్వేపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సర్వే ఫలితాలను బోగస్గా కొట్టిపారేశారు. గడ్డాలు మీసాలు పెంచితే అధికారం రాదని, ప్రజా సమస్యలపై పోరాడితే పవర్ వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడికి చురకలేశారు. నాయకులు 2019 వరకు మేమే ఉంటామని చెప్పి అంటున్నారు పీసీసీ ప్రెసిడెంట్గా. అది వారు హామీ ఇచ్చినట్టు ప్రచారం చేసుకుని పూర్తిగా తప్పది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేం జరిగేది ఎవరుండేది తెలియదు. తర్వాత అన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. నల్గొండ జిల్లాకు వచ్చేసరికి భువనగిరి, నగరికల్లు కష్టమని చెప్పి సర్వే చేపించకుండా బోగస్ మాటలు మాట్లాడుతూ ప్రజలని ఈరోజు ఒకవైపు అయమైన పడేస్తున్నారు. నాకు సర్వేలు మీద పూర్తిగా నాకు వ్యతిరేకం. గడ్డాలు మీసాలు పెంచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. పోరాటాలు చేస్తేనే వస్తుంది. కేసీఆర్ బుద్ధి చెప్పాలంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలిసి పనిచేయాలి. నకరికల్, భువనగిరిలో పార్టీ గెలవదని ఉత్తమ్ చెప్పటమే కోమటిరెడ్డికి కోపం తెప్పించింది. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటో పార్టీపై వ్యతిరేకతో కానీ ఆయన అనుచరులిద్దరూ ఓడిపోయారు. ఆయా నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కి పట్టు లేదని టీపీసీసీ అధ్యక్షుడు పరోక్షంగా చెప్పడంతో ఆయన అలా రియాక్ట్ అయ్యారు. కొన్నేళ్లుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఉప్పు నిప్పుగా ఉంటున్నారు. గత నెలలోనే సీఎల్పీ నేత జానారెడ్డి సయోధ్య కుదుర్చే ప్రయత్నం చేశారు. అంతా సర్దుకుందని క్యాడర్ అనుకుంటుండగానే తాజా సర్వే మరోసారి సెగ రగిల్చింది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శించుకోవటం కాంగ్రెస్లో ముఠాపోరు మామూలేనని నిరూపించింది.